ఒక్కొక్క క్యారెక్టర్ని మన లోపల ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్. ద్రోణుడు అంటే ఏంటండి? ద్రోణుడు అంటే ఏంటంటే క్రోధం. ద్రోణాచార్యుడు అంటే ఏంటి? మన లోపల ఉండేటటువంటి క్రోధం ఉంది చూసారా, ఆ క్రోధానికి క్యారెక్టర్ ఇస్తే, పాత్ర ఒక డ్రాయింగ్ గీసి బొమ్మలాగా ఇస్తే అది ద్రోణాచార్యుడు. ఏంటండి ద్రోణాచార్యుడు అంటే, అతను చిన్నతనంలో గురుకులంలో ద్రుపద రాజుతో కలిసి చదువుకున్నాడు. పెద్దయ్యాక బీదరికం చేత, మన మనోడే కదా, మనం చిన్నప్పుడు చదువుకున్న బాల్యమిత్రుడే కదా, కాస్త ఏదైనా సహాయం చేస్తాడు, మందులు రాజుగా ఉన్నాడు కదా, ఏవో అగ్రహారం ఇవ్వబోతాడా అని చెప్పి వెళ్తే, ఎవడరా నువ్వు, ఎక్కడ చూసినట్టు లేదని చెప్పి అవమానించి పంపిస్తాడు. అది పట్టుకున్నాడు. అది పట్టుకొని నిద్రపోట్ల, తిండి తినట్ల, ఎట్లయినా సరే పగ సాధించాలి. ఈ విధమైన నేచర్ మీలో ఉంటుందా ఉండదా? దట్ ఈస్ బ్యాడ్ అంటున్నాడు స్వామి. ఎందుకు బాధపడతావు? ఏం జరిగినా అది నీకు సంబంధించింది కాదు కదా.